నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నిన్న ఐఐటి మద్రాస్లో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అక్కడ సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో నిర్మించబోతున్నాం ఐఐటి మద్రాస్ సహకారంతో ఆయన స్పష్టం చేశారు. సార్ 1995లో కూడా ఐటీ అన్నాం, ఇప్పుడు ఏఐ అంటున్నాం అని చెప్పి ఆయన అంటున్నారు. ఏంటి అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ ఏంటి, ఏం జరగనుంది సార్? అసలు వాస్తవంగా నేను టెక్నాలజీ నిపుణుని కాదు. సాంకేతిక విషయంలో నేను బీకామ్ చదువుకున్నా, పల్లెటూరులో వ్యవసాయం చేశా, ఇప్పుడు రోజు రాజకీయాలు మాట్లాడుతున్నా. టెక్నాలజీ విషయంలో నాకు చాలా పూర్ నాలెడ్జ్. ఏదో ఫోన్లో కొంతవరకు యూపీఐ ట్రాన్స్ఫర్సు ఇట్లాంటికి తప్పితే అంతకు మించిన పరిజ్ఞానం నాకు కూడా లేదు. కాకపోతే నాకు ఒక స్పష్టత ఉంది. చంద్రబాబు నాయుడు గారిని కొన్ని దశాబ్దాలుగా ఆయన పాలనని, నాయకుడిగా ఆయన పనితీరుని చాలా నిశ్చితంగా గమనిస్తూ వచ్చిన అనుభవపూర్వకంగా నేను చెప్పేది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 1995లో వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర స్థితిగతులు వేరు. ఆయన చాలా దూరదృష్టితో ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా రాబోతున్న సాంకేతిక విప్లవాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులు ఐటీ ఉపాధి అవకాశాల పరంగా, సంపద సృష్టి పరంగా, ప్రభుత్వాలకు ఆదాయం సమకూర్చడం పరంగా ఒక వరంగా మారబోతుంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మనదే తప్ప ఆ పరిశ్రమ అయితే విలసిల్లుతూనే ఉంటుంది. దాంట్లో నుంచి మనం ఎంత అవకాశం మనం దక్కించుకోగలుగుతామా అనేది మనల్ని మనం మౌలు చేసుకోవాలి దానికి అనుగుణంగా అని చెప్పని నిర్ణయంతో ఆయన ఐటీని ప్రమోట్ చేశారు. ఆ ప్రమోట్ చేసే రోజుల్లో చాలా విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. ఏంటినా మాట్లాడితే కంప్యూటరైజేషన్ అంటాడు. కంప్యూటరైజేషన్ మూలన మ్యాన్ పవర్కి అవకాశాలు తగ్గిపోతాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉంది. బ్యాంకులో 10 మంది పనిచేసేటప్పుడు కంప్యూటరైజేషన్ చేయటం ద్వారా అంటే ఎఫెక్టివ్గా పనిచేయగలిగే సాంకేతికత అందుబాటులోకి రావడం ద్వారా అంతమంది మనుషులు అవసరం లేదు కదా. కొన్ని ఉద్యోగ అవకాశాలు కోల్పోయినట్టు కదా. మనది ఇంత పెద్ద జనాభా ఉన్న దేశం, మన సిస్టమ్కి అవసరం లేని టెక్నాలజీని ఈ ప్రభుత్వాలన్నీ అడాప్ట్ చేసుకుంటున్నాయి అని చెప్పని విమర్శలు వచ్చినాయి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించారు. కానీ ఎవరైతే విమర్శించారో వాళ్ళ ఇంట్లో పిల్లలకి అవే చదువులు చెప్పించారు. ఆ రంగం వైపే వాళ్ళ పిల్లలు వెళ్ళారు. ఆ రంగంలోనే వాళ్ళ చాలా ఉన్నత స్థానాలకు చేరుకోగలిగారు. ఇవాళ రాష్ట్ర ముఖచిత్రమైన, దేశ ముఖచిత్రమైన మారిపోవడంలో, సాంకేతికతని ప్రమోట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు చూపిన చొరవ ఒక రకంగా మాట్లాడుకుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ వ్యవస్థలో కుటుంబాల లైఫ్ స్టాండర్డ్స్ని పెంచింది. ఆ రోజు ఆయన ఐటీని ప్రమోట్ చేయడం కోసం మొట్టమొదటిగా ఎంచుకున్న విధానం ఏంటి అంటే, ఐటీ అవకాశాలు అందిపుచ్చుకోవటానికి నైపుణ్యత కలిగిన యువత అందుబాటులో ఉండాలి కదా. యువత అందుబాటులో ఉండటానికి ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఆంధ్ర తెలంగాణ కలిపిన ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 38 ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీ క్యాంపస్లు కానీ, ప్రైవేట్ రంగంలో కానీ, మరి 38 ఇంజనీరింగ్ కాలేజీలు అవుట్పుట్ ఎంత ఉంటుంది? ఒక 4-5 బ్రాంచ్లు ఉండేవి. బ్రాంచ్కి 60 మందో ఎంతమందో క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఉండేది. అంటే సంవత్సరానికి ఒక 300 మంది బయటకు వస్తుండేవాళ్ళు ఒక్కొక్క క్యాంపస్ నుంచి. ఓవరాల్గా 38 క్యాంపస్లు అంటే 10,400 మంది బయటకు వచ్చేవాళ్ళు, 11,400 మంది బయటకు వచ్చేవాళ్ళు ఒక సంవత్సరానికి. ఒకవేళ ఐటీ విప్లవం అందుబాటులోకి వస్తే లక్షల మంది ఉద్యోగాలు దక్కుతాయి. మరి లక్షల ఉద్యోగాలు దక్కాలి అని అంటే దాన్ని అందిపుచ్చుకునే యువత ఇక్కడ సన్నద్ధంగా ఉండాలిగా. సన్నద్ధంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? మొట్టమొదట కాలేజీల సంఖ్య పెంచాలి. 1999లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 350 ఇంజనీరింగ్ కాలేజీలు ఒకేసారి అనుమతులు ఇచ్చారు. పారదర్శకంగా, ₹1 అవినీతికి ఆస్కారం లేకుండా విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేశారు. 8 సార్లు డిఎస్సి పెట్టడం ద్వారా లక్షలాది ప్రభుత్వ ఉపాధ్యాయులని నియామకం చేశారు. మానవ వనరుల్ని ఇతోధికంగా ప్రమోట్ చేశారు. ఆ చేసిన పర్యవసానం
ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి మొదట రైతులు చదువుకున్నారు, రైతుల పిల్లలు చదువుకున్నారు, తర్వాత రైతు కూలీల పిల్లలు చదువుకున్నారు, కుల వృత్తుల వాళ్ళ పిల్లలు చదువుకున్నారు. ఒకనాడు చాకల పని చేస్తే అతని కొడుకు ఐటీ ప్రొఫెషనల్ అయ్యాడు, విదేశాల్లో అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. ఒకనాడు రైతు కూలీ, నా పొలంలో నాకు కూలికి వచ్చిన వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్ళి ఇవాళ వాళ్ళ తల్లిదండ్రుల్ని 2 అంతస్తుల డాబాలో పెట్టారు. ఒకనాడు నేను రైతుని, వాళ్ళు కూలీ. కానీ చదువు, ఆ అవకాశాలు చంద్రబాబు నాయుడు గారి ద్వారా సృష్టించిన అవకాశాలను అందిపుచ్చుకొని ఆ అంతరాల మొత్తాన్ని చెరిపేసినాయి. ఒక సామాజిక విప్లవకారుడిగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పొచ్చు. ఇవాళ ఆయన క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. వాస్తవంగా అదేంటో నాకు తెలియదు. కానీ ప్రపంచంలో వస్తున్న మార్పు చేర్పుల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, డేటా సెంటర్లు ఎస్టాబ్లిష్ చేస్తామంటున్నారు. 500 ఎకరాలతోటి విశాఖపట్నంలో అతిపెద్ద ఒక డేటా సిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఫైనాన్షియల్ సిటీ, హైటెక్ సిటీ లాగా అక్కడ ఇన్ఫోసిస్కి, గూగుల్కి, విప్రో లాంటి కంపెనీలకి ల్యాండ్ అలొకేషన్ చేయబోతున్నామని చెప్పని లోకేష్ గారు గతంలోనే ప్రకటించున్నారు. ఇవాళ అమరావతిలో క్వాంటమ్ సిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇప్పుడు సాంకేతికత అనేది ఒకప్పుడు ఎవల్యూషనరీ ట్రాన్స్ఫర్మేషన్ ఉండేది, ఇవాళ చాలా రెవల్యూషనరీగా, అంటే ఈరోజు చూసిన సాంకేతికత రేపటికి అవుట్డేటెడ్ అవుతుంది, ఇంకొక కొత్త ఇన్వెన్షన్ వస్తుంది, ఆ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోతున్న కొత్త ఇన్నోవేషన్స్కి అనుగుణంగా తమ యువత అవకాశాలు అందిపుచ్చుకోవడానికి తగిన నైపుణ్యత పెంచడానికి, ఆ యువత ఉపాధి పొందడానికి, ఆ యువతకు ఉపాధి కల్పించే కంపెనీలు తమ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ అవడానికి, అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా దాని ద్వారా క్రియేట్ అయ్యే వెల్త్ తమ రాష్ట్రానికి దక్కటానికి, దాని ద్వారా స్పిల్ ఓవర్ డెవలప్మెంట్ అంటారు. అంటే 1000 సెక్యూరిటీ జాబులు ఒక కంపెనీ కనుక ప్రొవైడ్ చేయగలిగితే ఆ 1000 మంది మీద డిపెండ్ అయ్యి ఇండైరెక్ట్గా ఇంకొక 4-5 వేల మందికి ఎంప్లాయ్మెంట్ దక్కుతుంది. నెలకు ఒక 50,000 లక్ష రూపాయలు సంపాదించి ఒక 1000 మంది కనుక ఉంటుంటే ఆ 1000 మంది వాళ్ళ ఇంటి నుంచి కంపెనీకి రావాలి కదా. అయితే ఓన్ వెహికల్ లేదంటే ట్రాన్స్పోర్టు, ఆ ట్రాన్స్పోర్ట్కి కొంతమంది అయినా డ్రైవర్లు కావాలి. ఈ 1000 మంది కాపర్ ఉండే దగ్గర అట్లీస్ట్ 4-5 ఇళ్ళకి ఒక మెయిడ్ చొప్పున వేసుకున్న ఒక 200 మంది మెయిడ్లకి అవకాశం ఉంటుంది. ఈ 1000 మంది పిల్లల కోసం స్కూల్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, హాస్పిటాలిటీ కావాలి, వీళ్ళ కోసం షాపింగ్ కావాలి. వీళ్ళల్లో యంగ్స్టర్స్ ఉంటారు, గైనిక్ డాక్టర్స్ కావాల్సి ఉంటారు. సో ఒక 1000 మంది కనుక పొటెన్షియల్ ఎంప్లాయీస్ ఉంటే ఆ 1000 మంది కోసం హౌసింగ్ ఇండస్ట్రీ కావాలి. హౌసింగ్ మీద రిలవెంట్ ఇంకొక 30-35 ఇండస్ట్రీస్ లింకప్ అయి ఉంటాయి. ఎలక్ట్రికల్ ఫిక్చర్సు, ప్లంబర్సు, కార్పెంటర్లు, అంటే ఎన్ని డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ హైదరాబాద్ ఈ స్థాయికి ఎమర్జ్ అయింది అని అంటే 1 మిలియన్ పైగా ఇక్కడ సీటింగ్ కెపాసిటీ తోటి ఒక సెక్యూర్డ్ జాబ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా ఇంకొక 40-50 లక్షల మందికి ఉపాధి దక్కింది. 1998 నాటికి ఈ స్థాయిలో హైదరాబాద్ లేదు. మా కళ్ళ ముందు చూసిన మార్పు చేర్పులు ఇవన్నీ కూడా. మరి ఈ విధమైన మార్పు చేర్పులు రాబోతున్నాయి అని చెప్పని విజువలైజ్ చేసి విజన్ 2020 అని చెప్పని ఆయన ఎప్పుడో 27-28 సంవత్సరాల క్రితం డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన నాడు ఆయన అందరు నవ్వారు. తెనాల్లో ఒక మీటింగ్ జరిగింది. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు అని చెప్పని తెనాలి మున్సిపల్ చైర్మన్ చేశారు. ఆయన చాలా సంస్కరణవాదిగా, హేతువాదిగా చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఆయన 100వ జయంతి కార్యక్రమం ఏదో తెనాల్లో జరిగింది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కానీ అప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంత్రిగా ఉన్నారు. ఆ కార్యక్రమానికి ఆయన అతిథిగా ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో త్రిపురనేని రామస్వామి చౌదరి గారి స్మారకోపన్యాసం ఇవ్వడానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడిగా ఉన్న టీహెచ్ చౌదరి గారు, త్రిపురనేని హనుమాన్ చౌదరి గారిని ఇన్వైట్ చేశారు. హనుమాన్ చౌదరి గారు అక్కడ ఈ విజన్ 2020 డాక్యుమెంట్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ
రాబోయే రోజుల్లో సిటీ సివిక్ కమ్యూనిటీస్ ఎలా ఉంటాయి అంటే హైదరాబాద్ సిటీలో ఆ రోజు మెట్రో రైలు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఇన్ని లక్షల ఉపాధి కల్పన జరుగుతుంది, ఇన్ని లక్షల వెల్త్ జనరేషన్ అవుద్ది, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లు ఇన్ని లక్షల కోట్లకు చేరతాయని చెప్పని చెప్తుంటే నాతో సహా అందరికందరం కూడా పిచ్చోళ్ళ మంచోళ్ళ ఇళ్ళు ఇంత గాలిలో మేళ్ళ కడుతున్నారని చెప్పని అనుకున్నాం ఆ రోజు. కానీ వాస్తవ రూపంగా అదే కళ్ళ ముందున్న యథార్థ దృశ్యం ఇవాళ 100% ఆ క్వాంటమ్ వ్యాలీ అనేది ఏ సాంకేతికతని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పారో నాకు తెలియదు, కానీ ఆయన ఒక ప్రకటన చేశారు అని అంటే దాన్ని 100% సాధ్యం చేసి చూపిస్తారు. ఆ ఫలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అందుకోవటం ఖాయం. తద్వారా ఆ ప్రాంత ముఖచిత్రం మొత్తం కూడా మారటం ఖాయం అనేది అయితే నేను ఘంటాపథంగా చెప్పగలుగుతా. ఇది ఆయన మీద అభిమానంతోటో ఇంకోటో కాదు, ట్రైడ్ అండ్ టెస్టెడ్. చంద్రబాబు నాయుడు గారి పాలనా తీరుని దశాబ్దాల తరబడి చూసి అనుభవపూర్వకంగా చెప్తున్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రకటించారంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.